తిరుమల తిరుపతి దేవస్థానంలో వరుసగా అపచార సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి కారణం రాజకీయ ఎత్తుగడల, లేక నిజంగానే భక్తులు మనోవేదనకు గురై వాళ్ళ యొక్క ఆవేశాన్ని వెళ్ళగక్కుతున్నారన్న కోణంలో విచారిస్తే అంతా కూడా రాజకీయ కోణంలోనే స్వామివారి కీర్తి ప్రతిష్టను దెబ్బతీసేలాగా కొంతమంది ఉద్దేశపూర్వకంగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందుకు ఉదాహరణే శుక్రవారం రాత్రి జరిగినటువంటి సంఘటన. ఇదైతే శ్రీకాకుళం చెందినటువంటి అచ్చారావు అనేటువంటి వ్యక్తి క్యూ లైన్ లో ఉండగా ఒక్కసారిగా కేకలు వేస్తూ టీటీడీ చైర్మన్ డౌన్ ఇక్కడ వసతులు లేవు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన నినాదాలు చేయడం జరిగింది. ఆయన చేయడమే కాకుండా క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులందరి చేత కూడా అరవాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఈ సన్నివేశాన్ని అంతా కూడా చిత్రీకరించింది ఎవరో కాదు, టీటీడీ వ్యవస్థలో పనిచేస్తూ స్వామివారి చెంత పనిచేస్తున్నటువంటి ఒక హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను శాశ్వత ఉద్యోగుడుగా టీటీడీ దేవస్థానంలో పనిచేస్తున్నాడు. అతనే ఈ యొక్క వీడియో తీసి ఎవరైతే అచ్చారావుకి ఇవ్వడం, అతని వివిధ మాధ్యమాలలో వాట్సాప్ లో ఆ వీడియోని వైరల్ చేయడం, అది రాజకీయ రంగు కూడా పులుముకున్నటువంటి నేపథ్యం. దీని మీద టీటీడీ సీరియస్ అయింది. అసలు ఎవరు ఎందుకు ఆ క్యూ లైన్ లో ఆ రకంగా వ్యవహరించాడంటూ ఆరా తీయడంతో అతను ఒక వైసీపీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా కూడా టీటీడీ నిర్ధారించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఆ టీటీడీ ఆయన మీద కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. అచ్చారావుని బైండ్ ఓవర్ కేసు కింద కూడా తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైందని చెప్పాలి. అయితే ఎవరైతే విజయరావు ఉన్నటువంటి వ్యక్తి స్వామివారి చెంత పనిచేస్తూ ఈ రకంగా రాజకీయ నాయకులకు లేకపోతే లేనిపోని తప్పు ఆరోపణలు నిరూపించేలాగా, ఒక అపకీర్తి తెచ్చేలాగా, ఒక రాజకీయ సదుద్దేశంతోనే ఎవరైతే అచ్చారావుతో కూడా ఈ విజయరావు అనే వ్యక్తి కూడా కలిసి ఈ రకంగా వీడియో చేశారన్నది కూడా ప్రాథమికంగా ఒక సమాచారం. అయితే ఈ వరుసగా ఈ సంఘటన తిరుమల క్షేత్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు అన్నది మాత్రం ఒకసారిగా మనసు కలచివేస్తుందని చెప్పాలి. ఇది భక్తులంతా కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. గతంలో మనం చూసాం, ఒక వ్యక్తి తిరుమల క్షేత్రానికి వెళ్ళి అక్కడ నమాజ్ చేయడం, ఆ తర్వాత ఇది క్యూ లైన్ లో ఈ సంఘటన చోటు చేసుకోవడం, ఇదంతా కూడా వైసీపీ వారు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి కూడా ఆరోపించినటువంటి పరిస్థితి. ఆయన ఒకడే కాదు, మిగిలినటువంటి బోర్డు మెంబర్ సభ్యులు కూడా నరేష్ కావచ్చు, శాంతారావు కావచ్చు, వీరంతా కూడా వరుసగా ప్రెస్ మీట్ నిర్వహించి ఈ రకంగా స్వామివారి కీర్తిని అపవిష్ట చేసే విధంగా ఒక రాజకీయ కోణంలో ఇటువంటివన్నీ కూడా స్వామివారి చెంత నిర్వహిస్తున్నారు. ఇది ముమ్మాటికి తప్పు, ఇది క్షమించడానికి తప్పు. భక్తుల మనోభావాలతో రాజకీయం ఆడుకోవడం, స్వామివారిని రాజకీయంగా వాడుకోవడం, ఇది ముమ్మాటికి దేవుడు కూడా క్షమించడంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. అయితే దీనికి సమాధానంగా వైసీపీ నేతలు కూడా మాకు అటువంటి కర్మ మాకు పట్టలేదు, రాజకీయంగా చూస్తామే తప్ప దేవుడిని మేము రాజకీయంలో లాగం, ఇదంతా మీకే చెల్లు అంటూ కూడా వాళ్ళు కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ల ద్వారా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ వరుస సంఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలాగా, స్వామివారి కీర్తిని ప్రతిష్టను దెబ్బతీసేలాగా చోటు చేసుకోవడం అన్నది మాత్రం భక్తుల మనసు కలచివేస్తుందని చెప్పాలి. రానున్నటువంటి రోజుల్లో అయినా రాజకీయం కొండ కింద ఉండాలి తప్ప కొండకు అంటుకోకూడదు, కొండ దాకా ప్రవేశించకూడదు అన్నది మాత్రం భక్తుల ఆవేదన. అయితే వరుసగా ఈ సంఘటనలన్నీ కూడా ఒక రాజకీయ కోణంలో జరుగుతున్నాయని ఇటు బోర్డు సభ్యులు వరుసగా ఆరోపించడం మాత్రం ఒక ఇంత వైసీపీ పార్టీ మీద భక్తులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంటుందని చెప్పాలి. ఎందుకంటే పదే పదే జరిగిన ప్రతి ఒక్క ఏదైతే ఇన్సిడెంట్ ప్రతి ఒక్క దానికి కూడా బోర్డు సభ్యులు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా వాళ్ళు టీటీడీ కూడా నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి. ఇది ఖచ్చితంగా ఒక రాజకీయ కోణంలో ఇవన్నీ చేస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే చూడాలి, దీనికి సంబంధించి వైసీపీ పార్టీ ఏ మేరకు స్పందిస్తున్న అధినాయకత్వం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది కోట్లాది మంది భక్తులతో ముడిపడినటువంటి అంశం. ఈ యొక్క దేవుడి చెంత ఈ రకంగా ఈ సంఘటనలన్నీ కూడా పునరావృతం అవడం అన్నది మాత్రం రానున్నటువంటి రోజుల్లో మరింత తీవ్ర మనోవేదన గురి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. స్వామివారి కీర్తి ప్రతిష్టలు కూడా భంగం కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి రాజకీయ నాయకులు కావచ్చు, ఇతర సోషల్ మీడియాకి ఆ యొక్క లైక్లకి లేకపోతే ఆ వ్యూస్ కోసం కూడా ఏది పడితే వాటిని వైరల్ చేసేటువంటి అనేక సోషల్ మీడియా యూట్యూబర్స్ అంతా కూడా కనీసం మానవతా ధర్మంతో, ఒక హిందూ ధర్మంతో కనీసం ఆలోచించాలంటూ కూడా ఇటు బోర్డు సభ్యులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏది పడితే దాన్ని యూట్యూబ్ లో పెట్టేయడం, దాన్ని వైరల్ చేయడం, లేక అది కనీసం యూట్యూబ్ లో మనం ఏం పెడుతున్నాం, ఇది స్వామివారి సంబంధించింది, కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఏదో అవలేలుగా వారి యొక్క యూట్యూబ్ వ్యూస్ కోసం ఈ రకంగా వార్తలుగా దాన్ని చిత్రీకరించడం కూడా సబబు కాదంటూ కూడా భక్తులు కావచ్చు, పాలక మండలి సభ్యులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం తిరుమల క్షేత్రంలో నెలకొంటుందని చెప్పాలి. రానున్నటువంటి రోజుల్లో ఉన్న ఇటువంటి స్వామివారి కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలో టీటీడీ పూర్తి స్థాయిలో మాత్రం ఆ దిశగా అడుగులేయాలి. తిరుమల క్షేత్రానికి రాజకీయం
అంటరాదు అన్నది భక్తుల మనోబాధన. అయితే దీనికి టీటీడీ ఏ రకంగా స్పందించి రానున్నటువంటి రోజుల్లో చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, అలిపిరి. For latest updates on India Pakistan, download RTV Live app.